ఆయనకి పెళ్ళియాక ముందు ఎప్పుడో ఆమె ఒక అమ్మాయితోటి సంబంధం ఉండిందంట. అయితే మా అత్తమ్మ పెట్టే టార్చర్కి మా ఫస్ట్ పాప 9 months ఉంది లోపల. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. హ్యాంగింగ్ వేసుకున్నాను ఆమె పెట్టే టార్చర్కి. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో నాకు తెలీదు. ఆయన చేసి నీ కడుపులో ఉన్న బేబీ నా బిడ్డ అయితేనేమో నువ్వు అబార్షన్ చేసుకుంటావు, వేరేలో బిడ్డ అయితే ఉంచుకుంటావు అనేసి అన్నాడు మేడం. అయ్యో చండాలం. సో నీకు 9th month వచ్చేదాకా వాళ్ళ అమ్మ నాన్నకి సేవ చేయడానికి అక్కడే ఉంచేసారు. నాకు కూడా ఒక రూమ్ కావాలి, లేకుంటే నన్ను బయట పెట్టేసి వెళ్ళిపో అని మా ఆయనతో అన్నాను మేడం. పోతిరేమో కానీ నేను చేస్తే కూడా రావద్దు, అట్లయితే వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళనేసి అంటుంది మేడం. మళ్ళీ ఈమె నీకు ఫస్ట్ అమ్మాయి కదా, ఈమె మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమె ఎప్పుడు కలిసినావు, ఎప్పుడు తీసుకున్నావు నెంబరు అనేసి నేను అన్ని ఇన్ఫర్మేషన్లు అడిగినా మేడం. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా, నేను ప్రేమించిన అమ్మాయిని, నేను ముట్టిన అమ్మాయిని నువ్వు ఎట్లా టచ్ చేస్తావురా అనేసి ఆయనతో గొడవ పెట్టుకున్నాడు అంట. వాళ్ళ ఆయనకి తెలియనంత వరకు భాగవతం అంతా బాగానే నడిపి తెలిసినాక ఆయన ఊరుకోడు కదా. ఆయన ఊకోకనే కట్ అయిపోవాలిగా. కట్టు కాలేదు మేడం. ఆ తర్వాత మా వరకు వచ్చినాక కూడా ఇంకా కట్ అయితలేదు మేడం. సరే అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ ఏం కావాలి మీకు? ఆమె తోటి వీడియో కొట్టాలి మేడం. నాకు తాగుడు మాని చూసుకోవాలి. అవును మేడం. మాంతోడ నమ్మకం ఉందా మరి? మీ ఆయనకి నువ్వు విడిపోవడం కావాలి, ఆ లవర్కి నువ్వు విడిపోవడం కావాలి. నా ప్రాబ్లం నీది, కానీ ఆయన సడన్ గా ఏమన్నా చేసుకుంటే నీకు ఆ భయం ఉంది అంటే నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నట్టే.